హలో ఫ్రెండ్స్, మనం ఖుష్బూ క్యారెట్ ఆయిల్ తయారు చేసుకుందాం. ముందు కొబ్బరి నూనె కొంచెం వేసుకుందాం. ఓకే, మంచి కొబ్బరి నూనె తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. ఇది బాగా అలాగా మరగాలి. అలా సిమ్లో మరిగించండి, బాగుంటుంది. చూడండి, ఇలాగా చక్కగా క్యారెట్ జ్యూస్ అంతా ఈ ఆయిల్లోనికి దిగాలి. ఈ క్యారెట్ అంతా కొంచెం కలర్ మారిపోవాలి. బాగా మారిపోతే అప్పుడు అందులో జ్యూస్ అంతా బయటకు వచ్చేసినట్లే. అప్పుడు మనం తీసి ఒక స్ట్రైనర్లో వేసి మొత్తం క్యారెట్ ఆయిల్ని పైకి తీసుకొని ఒక బాటిల్లోనే స్టోర్ చేసుకొని ఎవ్రీడే అప్లై చేసుకోవడమే. అంతే, మసాజ్, జస్ట్ లిటిల్ బిట్ మసాజ్. కొంచెం సిమ్ పెట్టాను. చూసారా, ఎల్లో కలర్లో వస్తుంది. చూసారా, క్యారెట్ కనుక అదంతాను చూడండి బాగా మరగాలి. ఇంకా క్యారెట్ కలర్ బాగా మారాలి. ఓకే, అప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమ్మర్ ఎలా జరుగుతుంది? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకేంటి విషయాలు? ఎవరెవరు సమ్మర్కి ఎక్కడికి వెళ్ళారా? మరి మా స్కూల్ అలాగే ఉంది. మా స్కూల్ పిల్లలకి పండగలు గుంటుకుపేటలో, వాళ్ళంతా అమ్మవారి పండగల సందడిలో ఉన్నారు. పాపం అందరూ రమ్మంటున్నారు. చూడాలి, ఆ రోజుకి ఇంకా 90% వెళ్ళాలని అనుకుంటున్నాను. బట్ వెళ్ళే దారి చూడాలి. అది ఇంకోండి, ఇంక ఇలా అవుతుంది. చూడండి, మనకి కలర్ చేంజ్ అయింది. చూసారా కలర్ ఎలా వచ్చిందో? ఈ కలర్ చేంజ్ అయ్యాక మనం ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఓకేనా? బాగా చల్లారాక మనం ఒక స్ట్రైనర్లో కానీ ఒక క్లాత్లో కానీ వేసి చక్కగా డ్రై చేసుకోవాలి. వడపోసుకుంటే అప్పుడు దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు రోజు. ఓకేనా? ఓపిక మనకు ఉండాలి. ఇది ఎంత తొందరగా చేయడం, ఆయిల్ చాలా ఈజీ అండి. ఇటువంటి కలర్ చేంజ్ అయింది, బాగాను క్యారెట్ కలర్ చేంజ్ అయింది. మనం ఇంకా ఆఫ్ చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఆఫ్ చేసేసిన తర్వాత చూడండి, మీకు చూపిస్తాను కలర్ ఎలా ఉందో. చూసారా, క్యారెట్ కలర్ మారిపోయింది కదా. బాగా కలర్ మారింది. డార్క్ ఆరెంజ్ వచ్చేసింది కదా. ఇంకా మాడుగా ఇటుక బిడ్డ కలర్ వచ్చింది లైట్గా. ఇప్పుడు దీన్ని బాగా చల్లారాలండి. చల్లారాకే మనము ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, బట్ మనం గాజు సీసాలో వేసేటప్పుడు అది ప్రాబ్లం ఉంటుంది కదా, అందుకని. చూడండి, మన ఆయిల్ బాగా చల్లబడింది. ఇది నేను బాటిల్లోకి వేసుకుంటాను. ఈ బాటిల్ మీద చూడండి మంచి క్లాత్ పెట్టుకున్నాను. నేను ఒకేసారి వీడియో తీయలేను, తీసి మీకు చూపిస్తాను. వడపట్టడం ఇంకేం లేదు కదా. చూడండి, పిప్పి అంతా ఇలా తీసేసాను. చూడండి, పిప్పి అంతా పడేసాను. ఇప్పుడు ఆయిల్ మనకి ఇలా వచ్చింది. చూసారా, సూపర్గా ఉంది కదా. ఇది మనం ఇంకా మసాజ్ చేసుకొని ప్రతిరోజు ఫేషియల్ కానీ హ్యాండ్స్కి మసాజ్ చేసుకుంటే చక్కటి గ్లోయింగ్ అనేది వస్తుంది. మనకి చిన్నపాటి మసాజ్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎలా ఉంది మన క్యారెట్ ఆయిల్? ఎందుకంటే నేను గాజు సీసాలో పెట్టుకున్నాను.